హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావు గారిల్లు. అందరికీ నచ్చేది, అందరూ మెచ్చేది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ నో నేను చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇట్ హ్యాస్ బిన్ సో లాంగ్. సో ఇవాళ ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను తిరుమలగిరి సికింద్రాబాద్లో ఉన్న నాగదేవత టెంపుల్కి అయితే వచ్చేసాను. సో మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట. రష్ ఉంటుంది అని అనుకున్నా కానీ ఇంత రష్ ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మామూలు రష్ కాదు, ఒక జాతరలాగా అనిపించింది. సో ఈ గుడి చూడగానే నాకు ఎందుకో మీకు కూడా చూపించాలని అనిపించింది. వెంటనే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు కూడా చక్కగా దర్శనం చేసుకోండి నాగదేవతని. నాకు వీలైనంత నేను చూపిస్తున్నాను, మీరు కూడా దర్శనం చేసుకొని. అండ్ ఆల్సో ట్రై టు గో టు దిస్ టెంపుల్. అసలు 2 కళ్ళు సరిపోవు, మీకు ఎక్కడ చూసిన నాగపడిగలు కనిపిస్తూనే ఉంటాయి గుడి చుట్టూరా. ఒక్కసారి ఖచ్చితంగా ఈ గుడికి వెళ్ళండి. అండ్ అలాగే చక్కగా దీపాలు అయితే వెలిగించేసాం మేము. కార్తీక మాసం కాబట్టి, అలాగే నాగుల చవితి కాబట్టి చక్కగా దీపాలు అయితే వెలిగించేసాము. ఆ రష్లో కూడా మా అమ్మ చక్కగా ముగ్గేసేసి దీపాలు పెట్టింది. ఆఫీస్ ఎందుకు పోలే? నాగుల పంచమి అలా నాగుల పంచమి నాగుల పంచమి అట్లా. అయితే మీరు కూడా విశ్వక్సేనలాగా ఆఫీస్ మానుకొని మరి గుడికి వెళ్ళారు కదా నాగుల చవితికి. ఏం కాదులేండి, దేవుడు మీరు కోరుకున్నవన్నీ చేసేస్తారు. చూడండి చక్కగా మేము దీపాలు అయితే వెలిగించేసాము. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ ప్రసాదం అనమాట. ముందుగా దేవుడికి అర్పించిన తర్వాత ఫస్ట్ నేను నోట్లో వేసుకోకుండా ఆగలేకపోయాను. నాకు చాలా చాలా ఇష్టం ఈ ప్రసాదం. చూసారు కదా, ఈ రకంగా గుడిలో మొత్తం పడిగలు ఉంటాయి అన్నమాట. మీరు ఎక్కడ చూడండి పడిగలు ఉంటాయి. అలాగే శనీశ్వరుడికి కూడా ప్రదక్షిణాలు చేసేసి ఆయిల్ కూడా పోసేసాము. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. చాలా అంటే చాలా రష్గా ఉంది. చాలామంది చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. నాకు వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. పాపం ఆ లైన్లో నుంచోలేక అల్లాడిపోయారు. యాక్చువల్గా ఇది బయట అనమాట, బయట ఉన్న నాగపడిగలు. ఇంకా గుడిలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అయ్యే ముందు ఎంత పెద్ద లైనో బాబోయ్. మనమైతే ఎలాగోలా లైన్లో నుంచొని వెళ్ళగలుగుతాము, కానీ చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళకి చిరాకుగా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. మధ్యలో ఇలా ఆవు కనిపిస్తే మేము అరటిపండు కూడా పెట్టేశాము. ఇది నేను బయట లైన్లో ఉండగా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను, లోపల ఏ విధంగా ఉంటుందని. అక్కడ చూసారు కదా లైన్ లోపల కనిపిస్తుంది. సో మేము ఇటు సైడ్ ఉన్నాము, ఆ చుట్టూ తిరిగి మొత్తం లోపలికి వెళ్ళాలన్నమాట. అంత పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ మొత్తం స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అటు సైడ్ నాగదేవత టెంపుల్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా నేను మీకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే చూపించగలుగుతాను, కానీ గర్భగుడిలో దేవతనైతే చూపించలేకపోయాను. ఎలాగో మీరు కూడా విజిట్ అవ్వాలి టెంపుల్. మీ కళ్ళతో మీరు చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత బాగా చెక్కారో. అలాగే అసలు చూడ్డానికి నాకు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఆ డోర్స్ మీద వుడ్ దాని మీద చెక్కిన బొమ్మలు కూడా ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. సో అట్ లాస్ట్ లైన్ కదిలింది, మేము లోపలికి మెల్లగా ఎంటర్ అవుతున్నాము. అయితే ఈ గుడి, ఈ రష్, ఈ జనాలని చూసి మీరు కూడా షాక్ అయ్యే ఉంటారు. అంటే ఈ విధంగా ఇక్కడ ఇంతమంది జనాలు ఉండడం అంటే ఏదో ఒక గట్టి కారణం అయితే ఉండే ఉంటుంది. సో అదేంటంటే, మనకి తెలిసి మనం చాలా నాగదేవతల గుళ్ళకి వెళ్ళుంటాము, చాలా దర్శనం చేసుకొని ఉంటాము. కానీ ఈ గుడికి ఒక ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే 1997లో శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు హోలీ రోజున జీవ సమాధి అయ్యారనమాట. జయలక్ష్మి అమ్మవారికి ఈ గుడికి సంబంధం ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఏంటంటే, జయలక్ష్మి అమ్మవారు ఒక రోజున నాగదేవత, సాక్షాత్తు నాగదేవత అమ్మవారి కళ్ళలోకి వచ్చి అమ్మవారిని ఒక కోరిక అడిగిందనమాట. కళ్ళలోకి వచ్చి నాకు ఈ గుడి కట్టమని అడిగారు. జయలక్ష్మి అమ్మవారు నాగదేవత మాట తప్పకుండా ఈ గుడి కట్టారనమాట. ఇక్కడికి వచ్చిన భక్తులు మనస్ఫూర్తిగా ఏ మొక్కునైతే కోరుకుంటారో అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతారనమాట. భక్తులకి నాగదోషాలు ఏవన్నా ఉంటే ఈ గుడికి వచ్చి పూజ చేసుకుంటే అవి ఇట్టే తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారు.
ఈ గుడి చుట్టూ అమ్మవారి స్టోరీ బొమ్మలతో పాటు రాసి ఉంటుంది. కాకపోతే ఈరోజు నాగుల చవితి కాబట్టి చాలా రష్ ఉండడంతో నేను అది కవర్ చేయలేకపోయాను. ఈ గుడిలో సాక్షాత్తు జయలక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా ఉందండి. అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట మనకు చూడ్డానికి. ఈ విగ్రహాన్ని చూస్తున్నంతసేపు నాకు ఒకటే మైండ్లో తిరుగుతుందండి. అదేంటంటే జయలక్ష్మి అమ్మవారు ఎంత అదృష్టం చేసుకున్నారు. స్వయాన నాగదేవత కల్లోకొచ్చి నాకు గుడి కట్టు అని అడిగారు. అలాగే అమ్మవారికి గుడిలో స్థానం దొరికింది. అసలు ఎంత అదృష్టం అసలు జయలక్ష్మి అమ్మవారు ఎంత అదృష్టం చేసుకున్నారో, అలాగే ఈ గుడిని అమ్మవారి దయ వల్ల మనం చూస్తున్నామంటే మనం ఇంకా ఎంత అదృష్టం చేసుకుంటామో. అందుకని అందరూ ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఈ టెంపుల్కి. ఒక పెద్ద చెరువులాగా ఉండి అక్కడ నాగపడిక కింద జయలక్ష్మి అమ్మవారు విగ్రహం అయితే ఉంటుంది. అది నేను యాక్చువల్గా రష్ ఉండడం వల్ల అటువైపుకి వెళ్ళలేకపోయాను. నేను మీకు ఏదో ఒక విధంగా ఫోటో అయితే పెడతాను. అండ్ ఇంపార్టెంట్ విషయం మేము మిస్ అయింది ఏంటంటే అక్కడ సాక్షాత్తు నాగదేవత దర్శనం కూడా ఇచ్చింది ఆ నీళ్ళల్లో. అది నాకు ఏ విధంగా తెలిసిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్రెండ్ కూడా అదే టెంపుల్కి వెళ్ళింది, వీడియో పెట్టింది. సో ఆ వీడియో తీసుకొని నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎంత అదృష్టం అసలు సాక్షాత్తు నాగదేవత కనపడ్డం అంటే. సో ఇదండి ఈ వీడియో. యాక్చువల్గా అమ్మవారి స్టోరీ ఇంకా చాలా క్లుప్తంగా మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూడొచ్చు. నేనంటే షార్ట్ అండ్ స్వీట్గా నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్పానమాట, ఒక గ్లింప్స్ లాగా. సో ఇదండి, ఇక్కడితో నా వీడియో అయిపోయింది. ఇలాగే మీ ముందుకి మంచి మంచి వీడియోస్ కూడా తీసుకొని వస్తాను ఖచ్చితంగా. సో ఈలోగా మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.